నన్ను అలా పిలవకండి. అభిమానులకు అజిత్ విజ్ఞప్తి. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన అభిమానులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తూ తనకు సంబంధించిన కొన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక నోటు విడుదల చేసి తనను కడవులే అజిత్ అంటే దేవుడు అజిత్ అని పిలవద్దని కోరారు. తాజా ప్రస్తుతంలో అజిత్ ఇలా అన్నాడు. ఇటీవల ఈవెంట్లలో నన్ను కడవులే అజిత్ అని పిలుస్తున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి నాకు నా పేరుతోనే పిలవండి. నన్ను అజిత్ అని పిలవడం చాలు. మీ జీవితాల్లో కష్టపడి పనిచేయండి. మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి. చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఉండండి. అజిత్ ఇంతకుముందు తనను తలా అని పిలవడం మానేయాలని కూడా అభ్యర్థించిన విషయం తెలిసిందే. తాజా విజ్ఞప్తితో తమిళ సినీ వర్గాల్లో ఈ అంశం ఆసక్తికరంగా మారింది. సినిమాల విషయానికొస్తే అజిత్ ప్రస్తుతం విదాముయూర్చి మరియు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. విదాముయూర్చి సినిమాకు మాగిస్ తిరుమనేని దర్శకత్వం వహిస్తుండగా త్రిషా కథానాయికగా నటిస్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు అతిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మార్చిలో సెట్స్ మీదికి పుష్ప 2 అఖండ విజయంతో అల్లు అర్జున్ దేశవ్యాప్త సంచలనంగా మారారు. ఈ నేపథ్యంలో ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే తదుపరి సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా కోసం పీరియాడిక్ కథాంశాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ పాన్ ఇండియా రీచ్ కోసం కథను మరింతగా మెరుగుపరుస్తున్నారని సమాచారం. తాజా వార్తల ప్రకారం ఈ ప్రాజెక్టు మార్చి నుండి సెట్స్ మీదికి వెళ్లనుంది. పుష్ప 2 రికార్డు స్థాయి విజయాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటుల ఎంపికలో త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ మరియు వివిధ భాషలకు చెందిన అగ్రనటులు ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఉంది. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం వంటి హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి, మోహన్ బాబుపై కేసు నమోదు. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై మీడియా ప్రతినిధులపై దాడి కేసులో పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు చేసుకుంది. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ అక్కడికి రావడంతో గేట్లు తెరవడానికి సిబ్బంది నిరాకరించారు. కూతుర్ని తీసుకెళ్తానని చెప్పిన మనోజ్ గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో విష్ణు తరపు బౌన్సర్లు మనోజ్ను మీడియాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మోహన్ బాబు ఇంట్లో నుంచి బయటకొచ్చి మనోజ్ పై చేయి చేసుకున్నారు. అక్కడున్న మీడియా ప్రతినిధులు ఘటనను కవర్ చేయడానికి ప్రయత్నించగా మోహన్ బాబు వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుపాకీతో హెచ్చరించడంతో పాటు ఓ టీవీ ప్రతినిధి మైక్ లాక్కొని దాడి చేశారు. బౌన్సర్ల దౌర్జన్యంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కాలి గాయానికి చికిత్స పొందుతున్నారు. ఇది ఫ్రెండ్షిప్ అంటే. చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సానా బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న RC16 సెట్స్ కి వెళ్లిపోయారు చరణ్. మైసూరులో తొలి షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్లో చరణ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేమిటంటే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారనేదే ఆ వార్త. సల్మాన్ ని ఈ సినిమాలో చూపించేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ కు మంచి రిలేషన్ ఉంది. ఈ స్నేహంతోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటించారు. అందులో నటించినందుకు సల్మాన్ రెమ్యునేషన్ తీసుకోలేదని చిరంజీవి స్వయంగా తెలియజేశారు. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసికా బాయ్ కిసికా జాన్ చిత్రంలోని ఓ పాటలో రామ్ చరణ్ తో పాటు వెంకటేష్ కూడా స్టెప్పులేశారు. ఆ ఫ్రెండ్షిప్ తోనే ఇప్పుడు చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించేందుకు ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ కాంబోకు సంబంధించి సంక్రాంతిలోపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. RC16 సినిమా కోసం పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. చరణ్ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముగ్గురు భామల్లో ముందున్న రష్మిక. టాలీవుడ్ లో కొంతకాలం క్రితం టాప్ 3 హీరోయిన్లలో పూజా హెగ్డే, రష్మిక మందాన, కీర్తి సురేష్ పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఈ ముగ్గురులో ఒక్కొక్కరి కెరీర్ గమనానికి ప్రత్యేకత ఉంది. పూజా హెగ్డే అలవైకుంఠపురం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పూజా హెగ్డే చేసిన పాన్ ఇండియా సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. రాధేశ్యామ్, సర్కస్ వంటి సినిమాలు నిరాశ వచ్చాయి. బాలీవుడ్ లో ఆమె దృష్టి పెట్టినా ఫలితం ఇవ్వకపోవడంతో టాలీవుడ్ లో ఆమె గ్రాఫ్ దిగజారింది.
కీర్తి సురేష్. మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ఇటీవల దసరా వంటి విజయాలు అందుకున్నప్పటికీ ఆమె ఎంచుకున్న కథలు, పాత్రలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. కోలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల టాలీవుడ్ లో ఆమె హవా కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. రష్మిక మాత్రం తెలుగులో పుష్ప 2, తమిళంలో వరీసు, బాలీవుడ్ లో యాన్మల్ వంటి సినిమాలతో తన మార్కును నిలబెట్టింది. అన్ని ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా యాపిల్ ని పెంచుకుంటూ టాలీవుడ్ లో తిరిగి తన టాప్ పొజిషన్ లో సుస్థిరం చేసుకుంది. మొత్తానికి ఈ ముగ్గురులో తిరిగి టాప్ పొజిషన్ లో చేరుకున్న హీరోయిన్ రష్మికనే అనిపిస్తుంది. ఆమె కెరీర్ గ్రాఫ్ నిలకడగా కొనసాగుతుంది. టాలీవుడ్ లో కూడా ఆమెకు మరింత అవకాశాలు పెరిగాయి. మాస్కా దాస్, విశ్వక్ సేన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనుదీప్ కేవి కలయికలో ఫంకీ చిత్రాన్ని ప్రారంభించిన సితారా ఎంటర్టైన్మెంట్. మాస్కా దాస్, విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు అనుదీప్ కేవితో చేతులు కలిపారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ఫంకీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాక్షన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రానికి దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ ఇచ్చారు. ప్రత్యేకంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. ప్రేమ, వినోదంతో కూడిన ఈ చిత్రాన్ని అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. విశ్వక్ సేన్, అనుదీప్ కలయికలపై భారీ అంచనాలున్నాయి. 2025 సంక్రాంతి తర్వాత చిత్రీకరణ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి. బచ్చలమణిలో వెరీ మీనింగ్ఫుల్ క్యారెక్టర్ చేశారు. చాలా మంచి ఎమోషన్స్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది. హీరోయిన్ అమృత అయ్యర్. అల్లరి నరేష్ అప్కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చలమల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో 80ల బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అమృత పాత్ర సిటీ కల్చర్ కలిగిన టౌన్ అమ్మాయి. ఆమె పాత్ర చాలా ఎమోషనల్ గా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేగా ఉంటుంది. నరేష్ గొప్ప నటుడని, ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవమని అమృత తెలిపారు. నరేష్ అగ్రెసివ్ క్యారెక్టర్ లో కనిపిస్తారని, స్క్రీన్ పై ఆయన అద్భుతంగా అలరిస్తారని చెప్పుకొచ్చారు. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. టీజర్ తో పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. సుబ్బు మంగాదేవి విజన్ క్లియర్ గా ఉందని, ఆయన ఎమోషనల్ ను అద్భుతంగా చూపించారని అన్నారు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మాణం స్మూత్ గా సాగిందని, సినిమా పట్ల వారి ఫ్యాషన్ ప్రత్యేకమని పేర్కొన్నారు. బచ్చలమల్లి నరేష్ అమృత కాంబోలో ఆడియన్స్ కు హార్ట్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాగా నిలుస్తుందని సినిమా టీం నమ్మకంగా చెప్పింది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ దండోరా మూవీ. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పనిని నిర్మాణంలో మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం దండోరా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఫిల్మ్ నగర్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా ఎస్కేఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలు, హాస్యం, భావోద్వేగాలతో తెరకెక్కనుంది. శివాజీ నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మణికా చిక్కాల, అనూష ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం మార్క్ కె రాబిన్ అందిస్తున్నారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. క్రాంతిప్రియం ఆర్ట్ డైరెక్టర్ గా, రేఖా భోగవరపు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ తెలంగాణ జీవన విధానాన్ని, భావోద్వేగాలను హృదయంగా ఆవిష్కరించనుంది. మేకర్స్ త్వరలో సినిమా సంబంధిత మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. దూసుకుపోతున్న డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి. జయతి పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జెమినీ మ్యూజిక్ లో వెన్నెల షో ద్వారా వీడియో జాకీగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్పట్లో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆంధ్ర మాధురి దీక్షిత్గా అభిమానుల ప్రశంసల వర్షం పొందారు. వీడియో జాకీగా కంటే ఆ తర్వాత ఆమె సినిమాలో నిర్మాతగా అడుగుపెట్టారు. లచ్చి అనే హారర్ కామెడీ సినిమా నిర్మించడంతో పాటు హీరోయిన్ గా నటించారు. కొంత గ్యాప్ తీసుకున్న జయతి ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ తిరిగి నటనకు మళ్లారు. తాజాగా విడుదలైన డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి ఫోక్ ఆల్బమ్ సాంగ్ తో మంచి హిట్ అందుకున్నారు. నివృత్తి వైబ్స్ యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ పాట 2 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ట్రెండింగ్ లో ఉంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాటలో జయతి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు సహజమే. వాటిని పరిష్కరించుకోవడం ముఖ్యమని మా పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు. ఇటీవల సంఘటనలు మా కుటుంబానికి చాలా మనోవేదన కలిగించాయి. మా నాన్న చేసిన తప్పు మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే. కానీ ఈ సమస్యలు కొందరు హద్దులు దాటి చర్చించారు. మా అమ్మ చాలా బాధలో ఉంది. నాన్నగారు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను లాస్ ఏంజల్స్ లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసి వెంటనే వచ్చాను. మీడియా వ్యక్తి గాయపడడం చాలా బాధకరం. కానీ అది కావాలని జరిగింది కాదు. ఆ వ్యక్తి కుటుంబంతో టచ్లో ఉన్నాం.
పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ముందుగానే మీడియాకు లీక్ చేయడం ఇబ్బందికరం. దీనిపై వారు స్పష్టత ఇవ్వాలి. మా నాన్నగారు తన ఆస్తిపై స్వేచ్ఛ కలిగి ఉన్నారు. తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మా నాన్నగారి స్థాపించిన యూనివర్సిటీ మాకు గర్వకారణం. మా అక్కతో మనస్పర్ధలున్నా ఆమె నా కుటుంబం భాగమే. తమ్ముడిపై నేనెప్పుడు దాడి చేయను. కుటుంబ సమస్యలపై బయట వారు ఇన్వాల్వ్ కాకూడదు. సమయమే అన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుంది. నేను మా కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చారు విష్ణు. సూపర్ స్టార్ ఉపేంద్ర యుఐడి మూవీ సెన్సార్ పూర్తి. U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తెలుగులో విడుదల. డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన UID ది మూవీ డిసెంబర్ 20, 2024న విడుదల కానుంది. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్, వీనస్ ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ పూర్తి చేసుకుని UA సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంది. రీసెంట్ గా విడుదలైన వార్నర్ వీడియోకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై హై బజ్ క్రియేట్ అయింది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. రేష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీ లియోన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. అజనీష్ బి లోక్నాథ్ సంగీతం, హెచ్సి వేణుగోపాల్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆర్ట్ డైరెక్టర్ జె శివకుమార్, VFX పర్యవేక్షణ నిర్మల్ కుమార్ నిర్వహించారు. ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై అంచనాలు పెంచింది. UID మూవీ టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతుంది. కొత్త సినిమా కోసం స్టైలిష్ మేకవర్ లోకి మారిపోయిన హీరో కిరణ్ అబ్బవరం. ఈ దీపావళికి యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళంలోనూ మంచి వసూలు సాధించింది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న కిరణ్ తన కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్ KA10 అని పేర్కొన్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం స్టైలిష్ మేకవర్ లోకి మారిపోయారు. ట్రిమ్ కట్ హెయిర్ స్టైల్, కళ్లద్దాలు ధరించిన లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేకర్స్ ఈ సినిమాకు వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కొత్త లుక్ తో కిరణ్ అభిమానులు ఆకట్టుకుంటున్నారు. ఇదే స్టైల్లో కిరణ్ మరో సక్సెస్ అందుకోవాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అఖండ 2 తాండవం బ్రేక్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ ప్రారంభం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కలిసి అఖండ 2 తాండవం కోసం 4వసారి కాంపోజ్ చేశారు. ఇది అఖండ సీక్వెల్. మరింత హై యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా వాగ్దానం చేస్తుంది. ఈ చిత్రం ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 Reels Plus బ్యానర్ పై రామ్ అచంటా, గోపిచంద్ అచంటా నిర్మిస్తున్నారు. సినిమా ఇటీవల లాంచ్ అయిన తర్వాత బాలకృష్ణ డే 1 జాయిన్ కావడంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బోయపాటి తనదైన స్టైల్లో ఫైట్ సీక్వెన్స్ తో షూటింగ్ ప్రారంభించారు. ఈ సీక్వెన్స్ ని ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ సూపర్వైజ్ చేస్తున్నారు. ఈ నేల అసురుడిది కాదు, ఈశ్వరుడిది, అఖండ తాండవం అంటూ బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్ చెప్పడంతో ఇంటెన్సిటీ పెరిగింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా సీన్ మరింత శక్తివంతంగా మారింది. సినిమా 2025 సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదలవుతుందని రివీల్ చేశారు. ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ ఉండగా మిగతా నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. బోయపాటి శ్రీను అద్భుతంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కానుంది. 6 రోజుల్లోనే 1000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రం ఇండియన్ బ్లాక్ బస్టర్ పుష్ప 2. పుష్ప 2 ది రూల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం సుకుమార్ క్లాసిక్ టేకింగ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే 1002 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. ప్రతి భాషలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం బాలీవుడ్లో 6 రోజుల్లో 375 కోట్లు వసూలు చేసి హిందీ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కుబా ఫోటోగ్రఫీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పుష్ప 2 సాధించిన ఘనతలతో అల్లు అర్జున్ భారతదేశ నంబర్ 1 హీరోగా ప్రశంసలు అందుకుంటుండగా సుకుమార్ టాప్ డైరెక్టర్గా నిలిచారు.